అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ అడ్మిరాన్ కంపెనీలో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. అడ్మిరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో శవమైతే వెళ్ళాడు. శవమైతే వెళ్ళడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే కార్మికుని కుటుంబానికి ₹1 నష్టపరిహారం అడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తూ ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 నష్టపరిహారం చెల్లించాలని మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. ఫార్మాసిటీలో జేఎన్పీసీఎల్లో అనుకోకుండా మొన్న ఫ్యాక్టరీలో ఒక మనిషి ట్యాంక్లో పడి చనిపోయారు. ఇవాళ ఫ్యాక్టరీని ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని చర్చించుకొని ఒక విధంగా మీడియంగా ఒక మాట మీద రావడం జరిగింది. అగ్రిమెంట్ చేసుకోవాలని, ఏది కాంపెన్సేషన్ ఉందో అది ఇవ్వడానికి అగ్రిమెంట్ అయ్యారు. ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు ఒప్పుకున్నారు, ఫ్యామిలీ కూడా అగ్రీ అయ్యారు. కాబట్టి ఇవాళతో ఇక్కడతో గమనించి ఇలాంటి చర్యలు మీద జరగకుండా, ఇలాంటి ప్రమాదాలు మీద జరగకుండా ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు కూడా చూసుకుంటా అని చెప్పారు. అలాగే ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా జెండా మీద కూడా దాని మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారు.